తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు స్పీకర్ పై కేంద్రీకృతమయ్యాయి. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలకు స్పీకర్ సంతృప్తి చెందుతారా లేక గడ్డం ప్రసాద్ తల అడ్డంగా ఊపి వేటు వేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రత్యక్ష విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఏం చెబుతారు, స్పీకర్ ఎలా రియాక్ట్ అవుతారని పొలిటికల్ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారన్నది గులాబీ నేతల వాదన. లేదు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మాత్రమే ముఖ్యమంత్రి గారిని కలిశామన్నది ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదన. కండువా కప్పుకున్న మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నది ముఖ్యమంత్రి వాదన. ఇలా ఎవరి వాదనలు వాళ్ళకి ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులు, రాష్ట్రంలో రెండు పార్టీల వాదనలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ప్రీ క్లైమాక్స్ కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రత్యక్ష విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అనర్హత వేటు వేయాలని పిటిషన్లిచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, వారిపై ఫిర్యాదులిచ్చిన వారికి నోటీసులు ఇచ్చిన స్పీకర్ వారి నుంచి సమాచారం తీసుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లినట్టు మరింత సమాచారం అందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. సోమవారం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్లపై విచారణ మొదలు పెట్టబోతున్నారు. ఉదయం ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్యలను, మధ్యాహ్నం గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను ప్రత్యక్షంగా విచారించనున్నారు స్పీకర్. ఇప్పటికే వీరిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలను కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఈ 4 ఎమ్మెల్యేలను బుధవారం మరోసారి ప్రత్యక్ష విచారణ చేపట్టే షెడ్యూల్ ను స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత పిటిషన్లపై విచారణను వేగవంతం చేశారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఇప్పటికే స్పీకర్ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు పలువురు ఎమ్మెల్యేలు. మరి ప్రత్యక్ష విచారణ సమయంలో ఎవరి వాదనలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తే మరోసారి రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగనుంది. ఆయా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలే వస్తే అవి అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి కూడా కత్తి మీద సాము కానున్నాయి. ఇప్పటికే విపక్ష బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ప్రచారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ప్రత్యక్ష విచారణ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.